కలియుగ వైకుంఠమైన తిరుమలగిరిలో భక్తుల రద్దీ నిరంతరాయంగా కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసినప్పటికీ వీకెండ్స్ ప్రభావం సాధారణ రోజుల్లో సైతం దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో శ్రీ స్వామివారి క్షేత్రం జనసందోషంగా మారింది. ప్రస్తుతం టోకెన్లు లేని సామాన్య భక్తులకు స్వామివారి సర్వదర్శనం కలగడానికి దాదాపు 12 గంటల సమయం వరకు పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు వెలుపల ఉన్న నారాయణగిరి షెడ్ల వరకు కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 66,304 మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 31,811 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం 4.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. క్యూ లైన్లలో గంటలు తరబడి వేచి ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరాయంగా పాలు, త్రాగునీరు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు వచ్చే భక్తులు ఈ వేచి ఉండే సమయాన్ని గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.